నీ అవ్వ దుబాయ్ పోగానో 4 నెలలు అని చెప్పిండు ఆ ఏజెంట్ గాడు. ఆడికి పోయినాకనో 4 ఏళ్ళు ఉంచుకున్నాడు. ఆ దుబాయ్ షేక్ గాడు నా బతుకుని మొత్తం షేక్ చేసే. నీ అవ్వ నా పెళ్ళైన కొత్తలో పోతిని 4 ఏళ్ళు అవుతుంది నా పెళ్ళ ముఖం చూడక. ఇప్పుడు ఇదేనా కాదా? సరే ఫోన్ అయితే పోదాంపా. అగా మా అత్తగారి ఇల్లు కూడా కొట్టిలేంది. ఈయనే ఉండాలనే. ఈ సీసీ రోడ్లు కొత్తగా పడే, ఈ బిల్డింగ్ లేదే అప్పట్లో. ఈ మా బామ్మడి దానికి రారా అంటే మనకి ఏదైనా వచ్చినట్టు చేసిండు. అక్కడ నుండి ఇక్కడికి వచ్చారు మోసే రావచ్చే. అక్క ఇవరే గోళచ్చులు వచ్చినావు ఏంది? ఎవరు కావాలి నీకు? సబ్బులని వాళ్ళ వీళ్ళవని వస్తాను. మాకు పేర్ల మంది వద్దు, సబ్బులు వద్దు పో. బాబా ఇంకా పేల మంది అమ్ముకుంటున్న లెక్క అనిపిస్తాను అమ్మ. కావాలి ముందు పోతాలు కానీ నేను ఇంక దుబాయ్కి వెళ్ళొస్తానా? ఇంకా మా మామూలు ఇల్లు ఎక్కడా? మీ మామే వాళ్ళు అరే గీ రత్నాకర్ మామూలు ఇల్లు. ఓ గా రత్నాకరా గట్టు ఉన్నది. అవతల గల్లికి పోవాలి వాళ్ళ ఇల్లు. వాళ్ళ వీళ్ళ అని వస్తారు ఊకే. అవతల గల్లికా? ఈ గల్లి కాదా? కాదు కాదు అవతల గల్లే. అమ్మరా బిడ్డ 1/2 కిలోమీటర్ అంతా నడుచుకుంటూ వచ్చినా బామ్మది కానీ సంగతి చెప్తా. ఇక అయ్యో సోనికి ఇంకా కూరగాయలేదా? కూరగాయల కోసకనే ఉన్నదా? చేత్తమ్మా చేత్తనే ఉన్నా. చెయ్యి దాదావా ఎక్కడి పని అక్కడనే ఉన్నది. ఇంకా చేత్తమ్మంటానవా? చెయ్యి అమ్మా. ఇంకా బీట్రూట్ ఇట్లా ఉన్నాయానే? ఇంకా క్యారెట్ తింటే మంచి అనిపించలేదు. అవునా బిడ్డ? ఇగో నీకోసం ఇంకో బాదం పలుకులు తెమ్మడు తెచ్చినాయి. తిను. అదే బీట్రూట్ ఉంటాయి ఎక్కువ కదా. ఇగో బీట్రూట్ అరటి పండ్లు తమ్ముడు రాంగదేమన్నా. అక్క ఈ కూరగాయలు కోసిద్దురా. నువ్వు ఉండగా నేనెందుకు కూరగాయలు కోస్తానే? నువ్వు కోసుకోరాదు. తల్లికి పనద్దు బిడ్డకి పనద్దు. బిడ్డను కూసోబెట్టి బాదం పప్పులు క్యారెట్లు అన్ని తినబెట్టుకుంటూ ఉండాలి, చిన్నపిల్లలకు తినబెట్టినట్టు. అత్తగారింటికాడ జెండెత్తింది, అవ్వగారింటికాడ పడ్డది. మంచిగా పోయి మొగడు దుబాయ్లు ఉన్నాడు. ఓ పని లేదు పాట లేదు. ఓయ్యా ఊక ఫోన్ ఎత్తుకుంటూనే ఉంటావారా? ఏం చేయాలమ్మా మరి? అగో ఉట్టుకుంటే ఏం చేస్తానవరా? కవలపురం పోయి నాకు కలిగితే పోరాదు. పాపం అక్క ఏం తినబుద్ధి అయితే లేని తలడిస్తాంది. తెత్తగాని పో నువ్వు. ఓ బీట్రూట్ క్యారెట్ పళ్ళు దేపో. తెత్తగాని పో. బాగా కోపం వస్తుంది ఎవరా? నీదేమో పోయినట్టు తెమ్మంటే. మా అక్కకి ఏం పని లేదు, అదే ఇద్దే అనుకుంటుంటుంది, అన్నీ తెచ్చుకుంటుంటారు. తీసుకొచ్చి చెప్పాను, మీ అమ్మ చెప్పిపోతుందిగా. మంచి కూర్చొని తింటది మీ అక్క. నీళ్ళు లేని చెప్పిడా? మరి ఏంది ఇక కూరగాయలు కోసిద్దు రా అంటే కూడా అత్తలేదు. ఏమైనా అవ్వ మీద బువ్వ అన్నట్టు పెళ్లి కాక ముందు గదే ధ్యాస, ఇప్పుడు గదే ధ్యాసనా? ఓ పనద్దు పాటద్దా? కోసుకోపోయి నీళ్ళు పెడతాను ఒక కూరగాయలు కూడా. ఓ సినిమాలే షికారు లేదు. ఎప్పుడు చూడు ఈ కొంపల అంగట్ల మందోళ్ళనే ఉంటారు. కొన్ని అద్దాన తినాక చెప్పు, నీళ్ళు లేనిడా? నాకు మిగులుతుందని నేను తినాక నువ్వు ఇంకా అద్దంటావు దానికి. మరి అందరికీ ఉమ్మంటావు ఏంది? ఎవ్వరు పోవడద్దు, మీ అక్కనైతే పంపి. మొగరు దుబాయ్ పోతే అత్తగారిని చూసుకునే లెక్కలేదా? మొగరు ఉంటేనే అత్తగారి ఇంటికాడ ఉంటారా? నువ్వు చెప్పినావు కదా, చెప్తుంది మా అక్కకి. మా చెప్తావు 4 ఏళ్ళకి వెళ్ళి చెప్తి మంచిగా వేయండి, మంచిగా ఉంటుంది కదా అత్తగారింటి కాడ. బాపు ఓ బాపు. ఏంది బిడ్డ? ఇదిరా ఫోన్ చేసిండా నీకు? ఏడ ఫోన్ చేసిండు బిడ్డ? ఫోన్ చేస్తే ఎత్తలేడా? స్విచ్ ఆఫ్ రావట్టే. నేను నిన్న సంధి ఫోన్ చేస్తాను, నా ఫోన్ ఎత్తింది లేదు. ఇగో మళ్ళీ ఎత్తినో స్విచ్ ఆఫ్ వస్తుంది. ఇప్పుడు పెళ్ళై 4 ఏళ్ళు అవుతుంది. 4 ఏళ్ళ గుర్తా పోయినోడు అటే వేయండు దుబాయ్లో అన్నాడు. ఇంటి మొక్క నచ్చింది లేదు, చేసింది లేదు. ఏడాది నుంచి 10 రోజులకత్త 20 రోజులకత్త ఇగత్త ఆగత్త అనుడే తప్ప వచ్చింది లేదు, చేసింది లేదు. నిన్నటి బట్టి ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తుతలేడు, మళ్ళీ ఎత్త స్విచ్ ఆఫ్ వస్తుంది. ఆయన గిట్లెందుకు ఎత్తాడో నాకు అర్థమైతలేదే. నాకెందుకో ఈయన మీద అనుమానం వస్తుంది బాపు. అక్కడేదో వ్యవహారం పెట్టినట్టే ఉన్నాడు. నువ్వు ఎందుకు రంది పెడతావు బిడ్డ? ఇగో మన ఊరు నుంచి వచ్చాడు మంది వేలు బిడ్డ దుబాయ్కి. నాకు అందరు ఎరికే బిడ్డాడా? అది తీసుకుపోయి దుబాయ్లోనే పంచాయతీ పెడదాం. ఓ 10 మందిని ఎగేసుకొని పోయి. మనం పోవాలంటే పాస్పోర్ట్ కావాలి బిడ్డాడికి. ఫోటో స్టూడియోకి పోదాం, మంచిగా పాస్పోర్ట్ దిగుదాం, 10 మందిని ఎగేసుకొని పోదాం.
అంతే 10 మంది కదా, అవసరమైతే 20-30 మందిని. పా ఓ 200-300 వేయినా మంచిదే, పాస్పోర్ట్ వాళ్ళు దిగుదాం, అన్ని పట్టుకొని పోదాం. ఉండి నా బిడ్డ గొంతు కోసినట్టు అయింది, ఓ దొంగ చేతిలో పెట్టినట్టు అయింది బిడ్డ. నేను అటు పోయి ఇటు వస్తా అన్నాడు దుబాయ్కి. అడిగి పోయినాక కూకుంటాం ఆ బిడ్డ. మనం షేకులు ఏం చేస్తాను ఈయన ఏం చేస్తానని చెప్తా. మా అల్లుని ఎట్లు ఉంచుకున్నారు జీతం, ఎన్ని ఏళ్ళని ఉంచుకున్నారు, ఈయనే సంపరాదులని అడుగుతా వీలైతే. అసలు మరి అడిగి పోయినాక అసలు అల్లుందా తప్పు షేకుదా తెలుస్తుంది కదా, అడిగి పోతే తెలుస్తుంది మనకు. అట్లా కాదు, షేకులు ఎందుకు పంపించరే? షేకులు పెళ్ళాల దగ్గరికి పోవద్దు, పిల్లల్ని చూడొద్దంట్రా. ఈయన్నే ఆడేమో కథల పడతాడు, అందుకే నా సోయలేదు, నాకు తెలుసు. అంతే, నాకు అనుమానం వస్తుంది బిడ్డ. ఆడికి 4 ఏళ్ళు పోతాడు ఒకటే మొక్కను, ఎన్నో పొద్దుగాలవుతుంది అన్నో చీకవాడు అవుతుంది. మనకు టైం చక్కగా తెలియదా. ఇక్కడ పొద్దుగాలైతే ఆడ చీకటి అవుతుందా? ఆ చీకట్లు ఏం చేస్తుండో ఇంకా ఇప్పుడు అని పిలిచి చెప్పు. అరే అరవిందు, అరే అగో నీ బాబు పిలుస్తాను, మళ్ళీ ఏం పెట్టిండు? ఏంటి బాబు? ఇక రాదురా. అక్క జీవితం ఆగం అవుతుందంటే సోయి లేదు సొప్పు లేదు. ఏంటిది బాబు? ఇక ఫోటో స్టూడియోకి పోయి 4 పాస్పోర్ట్లు దిగిరాపో. ఏంది ఫోటోలా? ఎందుకన్నా లోన్కి ఇట్లా వస్తుంది? ఏంది లోన్ వచ్చుడు కాదురా, మీ బావ వస్తలేరురా. బావ రాకుండా నేనేది ఫోటోలు దిగాలి బాబు? నువ్వు పాస్పోర్ట్లు 4 దిగాచ్చినావు అనుకో, 4 పెద్ద మనుషులకు అవుతాయి, నావే 8 ఉన్నాయి. ఓ 10 మందిని ఎగేసుకొని దుబాయ్ పోయి అన్నీ పంచాయతీ చేద్దాం రా. ఏంది పాస్పోర్ట్లు అంటే గవ్వ అనుకుంటున్నావు నువ్వు? మరి బాబు కంటే ఎక్కువ ఎరకనారా నీకు? బాబు చెప్పినట్టు ఓ వీనికి బాగా ఎరక. బాబు ఎంత మందితో మాట్లాడలేదు, దుబాయ్కి పంపించిండట కూడా. గవి కదా పాస్పోర్ట్లు పట్టుకుని పోతే లేసి అంటారు ఎయిర్పోర్ట్లు వేసి. ఇంకేంటిరా? గవి కాదు, అవి వేరే పాస్పోర్ట్లు 10,000 ఉంటుంది ఒక్కొక్కటి. పాస్పోర్ట్లు దిగి రావాలట, ఇంత కూడా తెలియలేదు. అంతటి దిగ రాదు బావా? 10,000 అయితే 100 రూపాయలు పట్టుకపోతే 10 ఫోటోలు ఇస్తారు. ఫోటోలతో పోయేది కాదత్తమ్మ, అది వేరే దేశం. అక్కకు తెలియదు ఏంది అట్లా కాదు. కానీ ఆడ మనుషులు ఏముంటారు, ఈడే మనుషులు ఏముంటారు కదరా. వాళ్ళు పట్టుకుపోతున్నాం పాస్పోర్ట్లు వెళ్తే మనం చెల్లి. అరే పాస్పోర్ట్లు అరే అవి ఆ పాస్పోర్ట్లు కాదు బాబు, వానికి ఇంత బుక్ ఉంటుంది పాస్పోర్ట్ అంటే. నువ్వైతే నడింట్లో పెళ్ళంతా ముచ్చట్లు పెట్టుకుంటుండ్రా. నా సంసారం ఏమైతే నీకేంది, ఏడాగమైతేందిరా? ఇప్పుడేమో గింతుంటాయి, 10,000 అయితే 20,000 అయితే అను. నా మీద మరి సోయలేదు. ఓ బిడ్డ, మన ఇంట్లో భూమి పాస్బుక్లు ఉన్నాయి, వాటి మీద పోటు ఉన్నది, అది నడుతుందా తల్లి? ఏమో మరి అడుగు వాన్నే. నడుతుందా రా అది? రే చెప్పే ఏ నుంచి ఏం చెప్తారు? మీ అక్కకు చదువుకున్నా, మీ అక్కకు అర్థం అయితే లేదు, మీ అక్కని అర్థం చెప్తలేదు. నాకేమెరక దుబాయ్ లుదా నేనేం పోయిందా అని ఫోన్ చేశారు బాగా, ఫోన్ చేయండి. అటే పోయిండు. అరే నా బిడ్డ చదువుకోలేదు అనుకుంటా ఏంది, 3వ తరగతి పాస్ అయింది. వానికి గంత సో ఎందుకుంటదే? అయ్యో మరి మా అక్క బతుకు ఆగమైతుంది, ఎట్లా ఏందన్న సోయలేదు. వాని సోయి వారికి వాని పెళ్ళాం వాడు గంతే. నన్ను పట్టించుకునేటోళ్ళు లేరు ఈ ఇంట్లో. ఏమన్నా అంటే చాలు నన్ను ముందటేసి మాట్లాడాలి. అవ్వా తల్లి దండం, నేను నీ పేరు తీయలే. నీకేం కావా? నీ మొగడు మంచిగా పక్కకే ఉన్నాడు, నీకేం రంది? 3-4 ఏళ్ళు అవుతుంది నా మొగడు నా కళ్ళ ముందు కనబడక. నాకెంత రంది కావాలి? ఇవ పేరాట కూడా తీసిండట. మరి పంపించకుండా అత్తగారి ఇంటికాడు నువ్వు మొగను పట్టుకొని ఉంటాయి పోం కదా. నీ పెళ్ళ మాట్లాడుతుంటే సపడేమేమిరా? ఫోన్ చేయడా? ఫోన్ చేస్తే ఎత్తుతలేరా అంటే మళ్ళీ ఫోన్ చేయాలంటావు. ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టిండు. ఇగో ఈను స్విచ్ ఆఫ్ వస్తుంది. సరే మంచిది, ఫోన్ రేటోళ్ళ ఇంట్లో కోరి రాయా. వాళ్ళకి పట్టిలేదు నా సంసారం అంటే. కొంప మీద వాడు ఉండే వరకు కలిసి అయిపోయినా. అమ్మా అమ్మా ఇప్పుడు వచ్చిందా ఇల్లు? 4 ఏళ్ళు అవుతుంది నా పిల్ల ముఖం చూడక. అవ్వా రజనీ, రజనీ ఎన్ని రోజులు అవుతుంది నీ ముఖం చూడక? ఇంత అందంగా తయారైనావు రజనీ. రజనీ బాబా, అరే నువ్వేంద్ర గిడున్నావు? గిడుండిపోతే ఏడంటా నీ చేతులు పట్టుకొని తీసుకుని ఏంది? నేను ఇక్కడున్నా, నువ్వు తమ్ముని చేయలేదు పట్టుకుంటున్నావు. నువ్వే అనుకున్నానే నేను. సరిగా నువ్వు ఎప్పుడు వచ్చినావు? నేను పొద్దుగాల వచ్చిన వాడకు పోయినా, అట్లేదంటే మళ్ళీ ఇటు మొగని వచ్చిన, మొత్తమే మర్చిపోయినా. రామా దా ఇంట్లోకి రా, ఆ బ్యాగ్ దే అమ్మా. నేను తీసుకొస్తా. నేనేంద్ర నామకొని చూస్తాను సిగ్గుపడుకుంటా. ఏమో బాబు అంత తేడా ఉన్నాడు. ఇగో
దుబాయ్లో అంతా గిట్టిన తేడా తేడానే ఉంటారు. అయ్యో ఏ అల్లుడు మామ దుబాయ్ అంతా మంచిదేనా గిట్లే తేడా తేడా ఉన్నదా? ఏం దుబాయ్ మామ అంత తేడా తేడా ఉన్నది. ఇక దుబాయ్ అలవాట్లు బాగా వంటబట్టినట్టునే కదా అల్లుడు. ఏమో మామ కాలం కలిసి వచ్చి ఏంది కాలం కలిసి వచ్చింది. అగో గట్ల కూతాను మామ. నువ్వే ఎట్లా ఎట్లా చూడబడితే నన్ను అంటున్నావు మళ్ళా. సరే కానీ బాగా ఈయనంత కర్రెపడ్డు. కర్రె పడ్డా అంటే దుబాయ్లో ఎండలు బాగా కొడతాయి కదా రా. ఆడ ఫేరనోళ్ళు ఉండేవి ఏముండేవి ఓ రాసుకుందాం అంటే. పసుపు రాసుకోపోయినావు ముఖానికి మంచిగా ఉండు నిగనిగలు ఆడుకుంటా. పసువా ఓయ్ అన్నం తిందాం రండి. మామిడికా ఆ కూర కంది నా పూ కందిదే అన్నం తిందాం. ఏం తినుడు ఏందో తిన్నాపా. లేదు ఇక్కడ కచ్చుకుందాం రా కొడు. డాబా అమ్మా అదేమైందా రా అదే ఇక నాడు. ఓ మౌనిక ఆ మహిళ సంఘం చిట్టి పైసలు కట్టిరా పో. బెడ్ కింద ఉన్నాయి పైసలు తీసుకుపోయి కట్టిరా. కట్టరా మరి మనుషులది కట్టరు. బాబా రాజనే మేము బావి దాకా పోతాం బిడ్డ. అమ్మ నేను ఈ తమ్ముడు ఎటు పోయింది బిడ్డ? వాడిని కూడా తీసుకుపోదాం అంటే వాడు ఓ పని చెప్తాడు ఓ పని చేస్తాడు. ఏ ఇక నీకైనా వస్తాను నీ కొడుకు. అక్క అక్క ఇగో నేను పోయి మహిళా సంఘం పైసలు కట్టత్తా. సరే ఇంట్లో కుక్కలు వస్తాయి తలుపులేయి మరి. రజనీ ఓ రజనీ ఏం చెప్తానవే? ఇంట్లో ఎవ్వరు లేరు. అమ్మ పొయ్యి మీద పప్పు వేసింది. పప్పు వంగుద్దని ఇన్న ఉన్నా. ఇంట్లో ఎవరు లేరా? వస్తాను. ఒప్పించిందన్న గీడేం చెప్తానవే నేను గాడుంటే? అరే అమ్మ పొయ్యి మీద పప్పు వేసింది అది వంగుతుందని ఇన్న ఉన్నా. ఇవరిదాకా వాళ్ళు ఇంట్లోనే ఉండిరి. కనీసం 4 సంవత్సరాల తర్వాత వచ్చిండు మొగుడు. ఏదైనా ముచ్చడి పెడదామని ఉన్నదానే? నువ్వు ఆడా నేను ఈడా. వాళ్ళు ఎప్పుడు వస్తారో ఏమో. ఏమని మాట్లాడాలి? మా వాళ్ళు పుసుక్కుని వస్తారు. అయ్యో మనకు పెళ్ళయిందే ఏం బాగా మాడదలం కాదు కదా. అరే వాళ్ళ ముందు మాట్లాడుకుంటే ఏమో అంత ఎట్లుంటుందో అని నేనే సపరేట్ కూకుంటున్నా. ఇదంతా కాదు కానీ వాళ్ళు ఇళ్ళనే ఉంటారు ఈ కొంపలనే ఉంటారు కానీ మనం మన నుంచి పోదాంపా. సరే అయితే బాబు శనికాడికి పోయింది కదా వచ్చిన తర్వాత ఒకసారి అడిగి పోదాంటి. దేవుడా ఇంకా ఇక్కడ ఎన్ని రోజులున్నా పానం చల్లారదా నీకు? అరే వచ్చినాక పోదామన్నా కదా. అది సరే గాని దుబాయ్ నుంచి వచ్చినావు కదా నాకేం గిఫ్ట్ తెచ్చినావు? గిఫ్టా? నేనే వచ్చినా కాదు దుబాయ్ నుండి 4 సంవత్సరాల తర్వాత. ఇంకా గిఫ్ట్ ఎందుకే నీకు? అబ్బా ఛీ పిసినారోడా. పైసా పోతే పానం పోతుంది. పైసా పోతే పానం పోడు కాదే, నువ్వు లేకుంటే నా పానం పోతుంది. ఈ మాటలకైతే ఏం తక్కువ లేదు. ఏం తీసుకురాలేదట. ఇగో ఫోన్ వస్తుంది నాకు. ఈ పొయ్యి మీద పప్పు ఉంది చూడు నువ్వు తొందరనే వస్తా. అబ్బాబ్బాబ్బా ఎండలు పోయి ఎండలు వచ్చలే. మరి మోటార్ నడతలేదు బాబు, అది ఖరాబ్ అయిందని చెప్పనని చెప్పడా నీ కొడుకు. ఆ కోడలికి ఏమైనా చెప్పుదామంటే అది భయమే ఉన్నది. అది కైక్కులు ఎత్తాను కుక్కలు వేసినట్టు. బాబా కొన్ని మంచిలే బిడ్డ. మామ ఎండలో పోయొచ్చులా? అగో గీ వంట రూమ్ నువ్వేం చేస్తాను? గీ సున్ను వేసుకొని నువ్వు నీకేం పనే వంట రూమ్లా? అయ్యో పప్పు మాడిపోతుందంటే కలబెడతాను మామయ్య. ఎవరికి చెప్పుకోనే నా బిడ్డ గొంతు కోసినట్టు అయిపోయింది. ఈ నేపాటు మునగాడు అనుకున్నా నేను. ఎర్రగా దొడ్డుకున్నాడు. నా అల్లుడు పనివంతుడు అనుకున్నా కానీ ఇంత అద్మానం అనుకోలేదు నేను. ఛీ వద్దంటే అటు చేసినావు ఇప్పుడు ఎట్లా చేస్తాను. నువ్వు నేను ఎక్కడ చూడలేదు వేసంటూ నువ్వు రామా. మా
ఏంటి అంటాడు ఓ మామ ఏయ్ ఏ ఎటు రామని ఇక బాగున్నావా ఇక చెప్పు నువ్వు తీసుకొచ్చిన పని ఏంటి చెప్పు అయితే ఎట్లా చెప్పాలని అర్థమవుతలేదు మామయ్య చెప్పవా సిగ్గుపడే సరిపోతాను సగం పోదు అయితే రజనీని మా ఇంటికి తీసుకుపోతా అమ్మా ఈ ముచ్చటకేనా ఇంతసేపు ఉషిచ్చు ఇట్లా ఉషిచ్చురా అని పిలుతానే పక్కకు ఆడ అత్తమ్మ ముందర అడగరాదా ఈ ముచ్చట అయితే అత్తమ్మ ఉన్నది ఆడ ఇదేం అడగరాని ముచ్చట ఇంకా నేనేదో ముచ్చటని భయపడ్డా కాదే ఇక రాక వచ్చిన 2 రోజులు ఉండిపోరాదే పంచను 2 రోజులా సరే తీ మామయ్య సరేపా నీ అబ్బాయి ఇంకా 2 రోజులు ఉండాలన్నట అయినా వీనికి ఏమర్థమవుతుంది కాటికి కాలు చాపే ఈడొచ్చింది కానీ కనీసం మా అల్లుడు 4 సంవత్సరాల తర్వాత వచ్చిండు ఓ ముచ్చటో మురుపం ఉంటుంది అని అర్థం చేసుకునేది తెలియలేదు అరవినికి ఇంకెప్పుడు అర్థం చేసుకుంటావురా నీ అబ్బాయి ఈడుందామంటే మొత్తం ఈ కొంపల గొర్రెల మంది ఉన్నట్టు ఉంటారు మళ్ళా ఏంది ముఖం అంతా గట్లా పెట్టినావు ఇంకెట్లా పెట్టినా సరే కానీ నువ్వు తయారు కాపో బాపుని అడిగినావా ఏమన్నాడు అడిగినా మా ఏమన్నాడు ఇంకో 2 రోజులు ఉండు అంటాను సరే 2 రోజుల తర్వాత ఆంటీ ఏంది రెడీ కాపో ఫస్ట్ 2 రోజులు ఉండమన్నాడేమో తర్వాత పోదాం ఏమైతుంది అంటాడే 2 రోజులు కాదు 10 రోజులు ఉండమంటాడు మీ అయ్యకేం పోతుంది బాబమ్మ అన్న రోజే పోదాం ఇప్పుడు ఏమెత్తిపోతుంది పోయి ఏం చెప్తావు సప్పుడేగా రెడీ కాపో అని చెప్తాను నేను అరే రావా రాను నేను పోవన్నా మరి పో ఉంటావా ఇన్నే ఉంటా నేను పోవాలనా పో ఇక నేను పోయి ఏం చేయాలి ఆడ నాకే పోలినారు ఆడ ఈయనేవాడి తత్తది మా మామకైతే ఎక్కడ పని లేదు పోయేటోళ్ళని ఇంకో 2 రోజులు ఉండవా అంటాండు ఈమెకేమో 4 ఏళ్ళకెళ్ళి వేసుకుంటా చత్తన్నా ఇప్పుడు ఈయన పోయేటన్నా ఆపుకుంటా మరి ఇంకా 2 రోజులు ఉండవా అంటే ఈయనకు 2 రోజులు చేయాలన్నట్టు భలే మాట్లాడతాడు బిడ్డను లగ్గం చేసినప్పుడు అత్తగారింటికాడ ఉంటేనే మంచిది మామకు కూడా అర్థమైతలేదు కనీసం నా మొగంతో ఏమన్నా మాట్లాడుకుందామన్నా కానీ ఈ ఆడబిడ్డ వాళ్ళది సగం మొగుడు తాపకిద్దే అద్దే ఏముండదు ఆమెకు మొగంతో సంబరమద్దు నాకు మొగంతో సంబరమద్దు మంచిగా వాడు ఉంటుంది ఇంటి మీద మొగడు వచ్చినప్పుడు పోతే అయిపోతుంది కదా మొగడు పోదామా అంటే సప్పుడు ఉండదు అయ్యవ్వ కడుగు అని తెత్తది ఎన్నడు పోతుంది ఈ దరిద్రం అంతా ఏందట బిడ్డ బయట ఉన్నా బా ఇటు వేదందా ఏడికి రాబా చెప్తా రాబా వాడు గంతగా నమ్మిస్తాడు నాకేమైతుంది కానీ మెల్లగా ఎక్కువ బాగా నాకు ఎక్కువ గట్టిగా పట్టుకో అట్టిగా నీ గొంతు కోసినట్టయిందే బిడ్డ ఎందుకే బాపు నాకేమైందే ఎందుకంటే ఏం చెప్పాలో ఏం చెప్పొద్దో నాకేం తెలుస్తలేదు బా మళ్ళా బావని పట్టుకొని పోతాడా ఈయనకి బగ్గనే ఉంది ఇంట్లో లేకున్నా అని భోజనం చేసిపో అంటాడు మామిడికాయ మీద ఉప్పు కారం వేసుకుంటే సారా నీ అమ్మాయి ఒక్కదే ఉన్నది రమ్మంటే రావని నిన్న గుంజుకపోయిన ఉన్నాయి కావాలి ఇక బాబా అయ్యోకి 2 కోడిగుడ్లు అనుకో బిడ్డ ఆహా నేను అంట నువ్వే అనుకోపో నాకు కూడా కొంచెం నీకు పిక్ అంటే ఇష్టం కానీ ఇదే బిడ్డ వద్దు నువ్వు అదే జరు ప్రెజర్ ఎంతగానో ఒప్పుకోబట్టాల సంపుతా నేను అర్థమైతే ఏంది నువ్వు చేసేది నాకు గసంటి అలవాటు లేవా నీ దండం పెడతా నేను కూడా అసంటోని కాదు నేను చూస్తాను నేను పొద్దున్న నుంచి చూస్తానా ఏంది నువ్వు అంత గిట్ల తయారైనావు నీ దుబాయ్ కథలన్నీ ఈడ వడకు అందుకే 4 ఏళ్ళు ఉంచుకున్నాడు అవన్నీ నిన్ను అబ్బో బంగారు దొరు గిసొంటి కథలు నీ అక్కడ బాగానే ఉన్నాయి
నువ్వు ఇంటికి పో, నలుగురు పెద్ద మనుషులు తీసుకొని నా ఇంటికి రా. అప్పటిదాకా నా బిడ్డ అందువల్ల పోదురా మర్యాద కొద్ది. ఓ కొడుకో జర్ర, నా కొడుకును నా బిడ్డ లేట్ అయింటే నన్ను ఏం చేస్తావు నువ్వు? అయినా ముసలోని నన్ను ఏం చేసుకుంటాను, గుంజు కత్తుకుంటాను నువ్వు. నేనేం చేయము, నీ దండం పెడుతావు, నిన్ను చూస్తే భయమే అవుతుంది. ఎందుకు అట్లా వాళ్ళ ముట్టుకోకు, నడు పోదురా నువ్వు ఇక్కడి నడు. నేనేం చేశాను రా నీకు? నేనేం చేస్తాను? నన్ను వెనకాల కొడతా. నీ అమ్మ దాన్ని తీసుకుపోదామంటే మెడలు బట్టి గుంజుకోపోతా. ఏం జరుగుతుంది రా అయ్యా? హాయ్ ఫ్రెండ్స్, ప్రేక్షక దేవులందరికీ నమస్కారం. ఇప్పుడైతే మేమందరం మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికి వచ్చాము. ఎవ్వరు కూడా స్కిప్ చేయకుండా వీడియో పూర్తిగా వినండి. విషయం ఏంటంటే, వీడియో రిలీజ్ అవుతున్నప్పుడు పైన స్క్రీన్ మీద openplot.com అనే వాటర్ మార్క్ కనిపిస్తుంది కదా, అది ఆ వెబ్సైట్ మా సంస్థదేనండి. ఇదేదో మేము ప్రమోషన్ కోసం చేస్తున్నది కాదు. మర్విన్ వీడియోస్, మర్విన్ ప్రొడక్షన్లో ప్రతి ఒక్క వీడియో రిలీజ్ అవుతుంది అంటే దానికి పూర్తిగా సపోర్ట్ చేస్తుంది openplot.com వెబ్సైట్, మా సంస్థ వారిదే అండి. ఇన్ని రోజులైతే ఈ వెబ్సైట్ గురించి మేము చెప్పలేదండి, ఇప్పుడైతే మార్కెట్లోకి వచ్చింది. ఇంకెవరికైనా డౌట్స్ ఉంటే మాత్రం గూగుల్కి వెళ్ళి openplot.com అనే వెబ్సైట్ని సెర్చ్ చేస్తే మీకు పూర్తి వివరాలు తెలిసిపోతాయి. అయ్యో, అసలు ఈ వెబ్సైట్ గురించి నేను ఎందుకు చెప్తున్నా అనేది మర్చిపోయినా. అవునండి, ఎవరైనా సొంత ఇల్లు కొనుక్కోవాలనుకుంటారు కదా, వాళ్ళు ఈజీగా కొనుక్కోవచ్చు. ఉన్న భూమిని అమ్మాలనుకున్నా, వ్యవసాయ భూములపైన పెట్టుబడి పెట్టాలనుకున్నా, అద్దె ఇల్లు మరియు స్థలం కోసం వెతుకుతున్నారా? మధ్యలో బ్రోకర్స్కి ఎలాంటి రూపాయి ఖర్చు లేకుండా మీరైతే వీటన్నిటికీ ఒకే పరిష్కారం తెలుసుకోవచ్చు. అదేనండి openplot.com అనే వెబ్సైట్. అయ్యో, ఇంకొక ముచ్చటుల్లా, ఈ వెబ్సైట్ని ఉపయోగించడానికి మన వాళ్ళైతే ఇంటర్ఫేస్ని చాలా ఈజీగా డిజైన్ చేసిరు. మీకు ఇంకా ఏ విషయమైనా సందేహం ఉంటే 24/7 కస్టమర్ సిబ్బంది మీకు అందుబాటులో ఉంటుంది. అయ్యో, అసలు చెప్పుడే మర్చిపోయినావు చెల్లెమ్మను. మీరు ఎలాంటి భూమి కొనాలన్నా, ఎలాంటి ఇల్లు కొనాలన్నా యజమాని ద్వారానే కొనుగోలు జరుగుతుంది. ఎలాంటి మధ్యవర్తిత్వం ఉండదు, ఎవరి కమిషన్ ఇచ్చుడు ఉండదు, ఆ ఏజెంట్ను సంప్రదించుడు, ఈ ఏజెంట్ను సంప్రదించుడు ఉండదు. డైరెక్ట్ యజమాని టు యజమాని, కొనుగోలు చేస్తే అయిన యజమానే, అమ్మటైన యజమాని. ఇలా ఎలాంటి మధ్యవర్తిత్వం, బ్రోకరిజం ఏది ఉండదండి. మంచి సదుపాయం కలది, సూపర్. మీరు ఏది కొనాలన్నా కానీ ఈ వెబ్సైట్ ద్వారా కొనుగోలు చేసుకుంటే మీరు ఆర్థికంగా లాభపడతారు. అంతేకాదండి, మరికొద్ది రోజుల్లో ఆండ్రాయిడ్ అండ్ iOS మొబైల్లో ప్లేస్టోర్లో openplot.com అనే యాప్ కూడా అవైలబుల్లో ఉంటుంది. సో మరి ఇంకెందుకు ఆలస్యం, కింద డిస్క్రిప్షన్లో openplot.com అనే వెబ్సైట్ లింక్ మాత్రం ప్రొవైడ్ చేస్తున్నాం. మీకు ఇంకా ఏం డౌట్స్ ఉన్నా వెంటనే సంప్రదించండి. చూసిరు కదా, ఇదైతే ప్రమోషన్ కోసం చేస్తుంది కాదండి. openplot.com అనే సంస్థ మాదే. మర్విన్ వీడియోస్ అండ్ మర్విన్ ప్రొడక్షన్లో వీడియోస్ వస్తున్నాయంటే దాని సపోర్ట్ వల్లనే. సో మరి ప్రతి ఒక్కరూ మిస్ అవ్వకుండా చూసి మీకు భూములు కొనుక్కోవాలన్నా, అమ్ముకోవాలన్నా సంప్రదించండి. థ్యాంక్ యూ ఆల్, బాయ్.